హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను గుడ్డు పులుసు పెడుతున్నానండి. 6 గుడ్లు తీసుకున్నా. నేను గుడ్లు నీట్గా కడుక్కొని డేక్సలో పెట్టుకొని 3 గ్లాసుల నీళ్లు పోసాను. ఇవి కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోవాలి. పొయ్యి ముట్టించి గుడ్లు పొయ్యి మీద పెట్టానండి. మంచిగా ఉడికించుకోవాలి. గుడ్డు పులుసు కావాల్సిన ఐటమ్స్ అండి: 6-7 ఉల్లిగడ్డలు తీసుకున్నా, 2 టమాటాలు, నిమ్మకాయ ఎంత చింతపండు, 4 స్పూన్ల కారం తీసుకున్నా. పొయ్యి ముట్టించి పొయ్యి మీద బాండి పెట్టాను. ఇప్పుడు ఒక్క పావు నూనె వేసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం నూనెలో వేపుకోవాలి. ఇది దూరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు దూరగా వేయని కొంచెం ఇట్లా కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా, ఇదిగోండి 4 పచ్చిమిరపకాయలు 2 ముక్కలుగా ఇట్లా చింపి వేపుకోవాలి. ఇవి కూడా ఒక స్పూను జీలకర్ర ఆవాలు కలిసినవి 1 స్పూన్ వేసుకోవాలి. ఉల్లిపాయలు దూరగా వేగినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. గసగసాలు 2 స్పూన్ల గసగసాలండి. ఇవి నేను ఆల్రెడీ ఏంపి పెట్టుకుంటాను. గసగసాలు పచ్చి అట్లయినా పెట్టుకోను, ఏంపి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటా. నాకు అవసరమైనప్పుడు వేసుకుంటాను. గసగసాలు మిక్సీ పట్టానండి. అందులోనే మిక్సీ గిన్నెలో ఏంపిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి అది కూడా మిక్సీ పట్టుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలు మిక్సీ గిన్నెలో వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. కారం పొడి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 1 స్పూను పసుపు కూడా వేస్తున్నా. అన్నీ మిక్సీ పట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకున్న చింతపండు కూడా మిక్సీ పట్టుకోవాలి. గుడ్లు ఉడికించుకొని మంచిగా నీట్గా పొట్టు తీసి పెట్టానండి. పొయ్యి ముట్టించి అదే